ఫోన్ చూసుకుంటే ఉంటే ఎలాగా ఫోటో తీయాలా వద్దా? మరి ఫోన్ చూసుకుంటే మేము ఎక్కడ తెస్తాం ఫోటో? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రథమ విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆయన విగ్రహం దగ్గర రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. నా పేరు లుక్కా వెంకట శ్రీనివాసరావు. నేను రాష్ట్ర బీసీ జనగణన సాధనా సమితి అధ్యక్షులుగా మరియు రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పశువులకు లెక్కలు ఉన్నాయి, చెట్లకు లెక్కలు ఉన్నాయి, జంతువులకు లెక్కలు ఉన్నాయి. కనీసం 1931 నుండి, అంటే బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు కూడా బీసీల లెక్కలు చెప్పమంటే ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు. మేమెంతో, మాకెంతో, మా వాటా ఎంతో చెప్పమంటే ఏ ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ చూపినటువంటి అవకాశాలు కానీ ఇంట్రెస్ట్ కానీ చూపించకపోవడం బీసీలుగా పుట్టిన మేము చేసుకున్నటువంటి మరి మా అన్యాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చేపని నీళ్ళలో ఉన్నప్పుడు తీసి ఒడ్డు మీద వేస్తే ఆక్సిజన్ అందక గిలగిలా ఎట్ట కొట్టుకుంటుందో, డబ్బులున్న వాళ్ళు చట్టసభల్లోకి వెళ్తుంటే, రిజర్వేషన్ మీద ఎస్సీ ఎస్టీలు చట్టసభల్లో అడుగు పెడుతుంటే ఎటువంటి రిజర్వేషన్లు లేక మరి ఆక్సిజన్ అందని చేపల గిలగిల కొట్టుకుని రగిలిపోతున్న ఈ బీసీల మనోభావాలను తెలిసే విధంగా బీసీ సమగ్ర కులగన్న జరిపి మా వాటా కోటా మాకు దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో బీసీలందరూ, మహిళా మద్దతులు, మహిళా సోదరులు అందరూ కలిసి ఒకే లక్ష్యం, ఒకే జెండా, ఒకే అజెండా, అదే ఒకే వినాదం, అదే బీసీ సమగ్ర కులగన్న. ఆ విధంగానే చేయాలని మహాత్ముడు జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయంపై, కళ్ళ గుడ్లు తోడేస్తున్నటువంటి ఈ నష్టంపై బీసీలకు న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని, ఆ విధంగా ముందుకు వచ్చిన ఏ రాజకీయ పార్టీకైనా బీసీ సమన్వయ కమిటీ తరఫున మేమంతా కూడా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే.